ధైర్యంగా ఉండటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ధైర్యంగా ఉండలేకపోతున్నాను బోనా. ఏదో తెలియని భయం, అసలు ఈ కష్టాలన్నీ తట్టుకొని బ్రతకలేవానని భయంగా ఉంది బోనా. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నాకు ధైర్యం చెప్పి మీరు పిరికి వాళ్ళు అయిపోతున్నారు. భార్గవి గాయత్రిని చూసుకోవటానికి ఎవరూ లేరు, నువ్వే వాళ్ళని చూసుకోవాలి. బాగా దేవుణ్ణి పూజించమ్మా. పాపం మీ అమ్మా నాన్న నిలువ నీడ లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతున్నారు కదా, వాళ్ళని బాగా చూడమని ఆ భగవంతుని ప్రార్థించమ్మా. ఇది ఒక రకమైన టార్చరే. ప్రతి క్షణం దాని అమ్మా బాబుల్ని అడుక్కు తినే పొజిషన్ తీసుకెళ్లానన్న విషయం గుర్తు చెయ్యాలి కదా. నన్ను చంపకుండా ఇది ఎక్కడ వస్తుంది? దీనికి మెలకు వచ్చే లోపల ఏదో ఒకటి చేయాలి. బాబు, నువ్వా? అమ్మాయి ఎలా ఉంది? బాగానే చేరిందా? అసలు నేను అమెరికాలో ఉంటే కదా నీ కూతురు నా దగ్గర రావడానికి. ఎందుకు ఇంత మోసం చేశారండి మీరు? అమ్మాయిని అమెరికా పంపించలేదు కదూ? నన్ను మోసం చేశారు. ఏం మాట్లాడుతున్నావు రాజేశ్వరి? అమ్మాయిని మనమే దగ్గరుండి అమెరికా పంపించాం కదా, అక్కడి నుంచి ఫోన్ కూడా చేసింది కదా. అయినా నేను అమ్మాయిని అమెరికా కాకపోతే ఇంకెక్కడికి పంపిస్తాను? ఏమో, నన్ను నమ్మించడానికి ఎక్కడికో పంపించి అమెరికా పంపించానని చెప్తున్నారేమో. చెప్పండి, అమ్మాయిని ఎక్కడికి పంపించారు? అసలు నా దగ్గర ఎందుకు అబద్ధం ఆడారు? అమ్మాయిని మీరు అమెరికా పంపించలేదంటే ఇంకా అల్లుడికి అమ్మాయికి ఈ మధ్య మనస్పర్ధలు తొలగిపోలేదా? చెప్పండి. రాజేశ్వరి, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వచ్చింది నీకు అనుమానం? సరే, నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? అల్లుడికేగా. అవసరం లేదు. అల్లుడు నాకు ఫోన్ చేసి మీరు అమ్మాయిని అమెరికా పంపించలేదని చెప్పాడు. మధ్యలో ఫోన్ కట్ కాకుంటే ఇంకేం నిజాలు తెలుసుండేవో. అల్లుడు మాటలు బట్టి చూస్తుంటే జరగకూడదు ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు. చెప్పండి, ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది రాజేశ్వరి? ప్రతి చిన్న విషయానికి నీకు కంగారు పడ్డం అలవాటైపోయింది. అసలు అల్లుడు గారు ఏం చెప్పారో నువ్వేం విన్నావు? అయినా నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? చూడు, కొద్దిసేపు టెన్షన్ పడకుండా ఓపిక పట్టు. అసలు ఏం జరిగిందో, అల్లుడు గారు ఎందుకు ఇలా మాట్లాడారో కనుక్కొని నీకు అమ్మాయి అల్లుడు గారి చేత ఫోన్ చేయించి మాట్లాడిస్తాను, సరేనా? ఛ, ఈ ఫోన్ ఒకటి ఎప్పుడు కనెక్ట్ కాదు. హలో, ఒకసారి ఫోన్ చేయించండి. ఇక్కడ చాలా కంగారు పెడుతుంది. ఏదో ఒకటి చెప్పి ఫోన్ చేయించండి. అలాగే, థ్యాంక్ యూ. చెయ్యరా, ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పు. చూస్తావేంట్రా? ఫోన్ చెయ్యి. చేస్తావా? పాముతో కాటేయించమంటావా? ఈ చెవి మీద కాటేస్తే ఆ చెవిలోంచి విషం బయటకు వస్తుంది. చెయ్యరా. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. ఆంటీకొచ్చిన అనుమానం మొత్తం పోవాలి. మాట్లాడు.
హలో, అత్తయ్య నేను ఏంటి బాబు ఇందాక నువ్వు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడావు. మీ మావయ్య గారేమో అమ్మాయి నీ దగ్గరికే పంపించానంటున్నారు. నిజం చెప్పు బాబు, అమ్మాయి నీ దగ్గరే ఉంది కదూ? అమ్మాయి నీ దగ్గరే ఉంది కదూ? ఏం బాబు నవ్వుతున్నా? నాకు అసలే కంగారుగా ఉంది. అమ్మాయి ఉందో లేదో చెప్పు బాబు. మీరు భలేవారత్తయ్య. నేనేదో జోక్ చేస్తే అది నిజమనుకుని మావయ్య గారిని నిలదీశారన్నమాట. హారిక అమెరికా రాలేదంటే మీరు నమ్ముతారని నేను, నమ్మరని హారిక చిన్న పందెం వేసుకున్నాం అత్తయ్య. కానీ మీరు మొత్తానికి నమ్మేశారు. నేనే గెలిచాను. సరదా కూడా ఇలాంటి పని ఇంకెప్పుడు చేయొద్దు బాబు. నా బిడ్డకి ఏదైనా జరిగిందని తెలిస్తే నేను తట్టుకోలేను. సారీ అత్తయ్య, మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు. మాట్లాడుతున్నాను కదా, దూరంగా పెట్టు. ఏంటి బాబు దూరంగా పెట్టమంటున్నావు? అదే అత్తయ్య, మీరు సున్నాలు పంపారు కదా, నేను మీతో మాట్లాడుతుంటే మీ అమ్మాయి నాకు తినిపిస్తోంది. మాట్లాడుతున్నాను కదా, దూరం పెట్టు. మాట్లాడుతున్నాను కదా, దూరంగా పెట్టు అంటున్నాను అత్తయ్య. సరే బాబు, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. హలో హలో హలో. ఏరా మధ్యలో ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఏం చేయమంటారు? ఫోన్ మా ఆవిడకి ఇవ్వమంటోంది. నేనంటే ఏదోలా మేనేజ్ చేసి మాట్లాడాను. ఉన్నట్టుండి నా పెళ్ళం కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురాను? పోనీ నా పెళ్ళంలా గొంతు మర్చి మాట్లాడదామంటే మిమిక్రీ చేయడం కూడా నాకు చేత కాదు. ఏమీ చేత కానప్పుడు మరి పెద్ద పుడింగిలా ఫోన్ ఎందుకు రచ్ చేసావు? తప్పు చేసేటప్పుడు అవసరమైతే దాన్ని సరిదిద్దుకోవడం కూడా చేత కావాలి. ఇంకోసారి ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేశావనుకో, ఈ నాగుపామును తీసి ఆనకొండను వదులుతాను, అడ్డంగా మింగేస్తుంది. రేయ్, నువ్వు ఆ పామును వదిలేసెళ్ళు. అలాగే మేడం. అల్లుడిందాక ఏదో సరదాగా అలా అన్నాడట. అమ్మాయి అక్కడే ఉందట. అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను. నేను చెప్తే విన్నావా? ఆ? అనవసరంగా నీకు కంగారు పడ్డం అలవాటేగా. ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా? లేదండి, అమ్మాయితో మాట్లాడితే గాని నా టెన్షన్ తీరదు. అల్లుడు మాట్లాడుతున్నంతసేపు ఫోన్ లైన్ బాగానే ఉంది కదా, మరి అమ్మాయికి ఫోన్ ఇమ్మన్నప్పుడే లైన్ ఎందుకు కట్ అయింది? నాకేదో అనుమానంగా ఉందండి. అదిగో మళ్ళీ ఫోన్. అల్లుడు అమ్మాయి దగ్గర నుంచేనేమో. హలో అమ్మా, నేను హారికను మాట్లాడుతున్నాను. అమ్మా హారిక, ఎలా ఉన్నావురా? అల్లుడు నువ్వు రాలేదని చెప్పేసరికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇంకెప్పుడు సరదా కూడా అలా అనొద్దని చెప్పమ్మా. నువ్వు కంగారు పడతావని నేను చెప్తూనే ఉన్నా అమ్మా. ఆయనే వినిపించుకోలేదు. ఇక నుంచి ఆయన ఎప్పుడూ అలా చెప్పర్లే. ఒకవేళ చెప్పినా నువ్వు నమ్మొద్దు. నాన్నని టెన్షన్ పెట్టొద్దు, సరేనా? సరేనమ్మా. ఇంతకీ మీరెప్పుడొస్తున్నారు? ఆయన పనులు తొందరలోనే అయిపోతాయంటున్నారు. అయిన వెంటనే బయలుదేరుతాం, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఉంటాను. అమ్మయ్యా, టెన్షన్ తీరిందా? ఉమ్, ఇందాకటి నుంచి కాఫీ అడుగుతున్నాను, ఇప్పుడన్నా తెచ్చివ్వు. తెస్తాను.
ఎంతసేపు నీళ్ళ ఏడుస్తూ కూర్చుంటావు? రాత్రి భోజనం చేయలేదు, ఉదయం టిఫిన్ చేయలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కానీ మా అమ్మా నాన్నల ఆచూకీ గురించి ఆలోచించడం లేదు. కన్న తల్లినయ్యే అదృష్టం నాకు ఎలాగో లేదు. కనీసం కన్న తల్లిదండ్రుల్ని చూసుకోకపోతే ఇక నేను దేనికోసం బతకాలండి? అమ్మా నాన్నల కోసం ఇంతగా తప్పించిపోతున్నానే, నన్ను చూస్తే మీకు జాలి అనిపించడం లేదా? నా కోసం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలనిపించడం లేదా? నాకు మాత్రం వాళ్ళంటే అభిమానం లేదనుకున్నావు. ఆ రోజే అత్త మామయ్యల్ని మనతో రమ్మని అడిగాను. కనీసం మన మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో వాళ్ళ ఆచూకీ కొంచెం కూడా తెలియటం లేదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను ప్రియా. పోనీ పేపర్లోను టీవీలోను యాడ్ ఇవ్వలేకపోయావా? ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో వాళ్ళ ఆచూకీ కొంచెం కూడా తెలియటం లేదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను ప్రియా. పోనీ పేపర్లోను టీవీలోను యాడ్ ఇవ్వలేకపోయావా? ఏంట్రోయ్, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి తెగ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు కనిపిస్తే ఇంట్లో తెచ్చి పెట్టుకుందామనే. ఈ ఇంట్లో వాళ్ళు ఆ రాజేంద్రకి ఆశ్రయం ఇవ్వడం కాదు కదా, కనీసం వాళ్ళ గురించి ఆలోచించినా కూడా నేను ఊరుకోను. అంటే నా కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా బావగారు? మీ పగ ప్రతీకారానికి నా కన్న వాళ్ళని బలి చేసి వాళ్ళని దిక్కులేని వాళ్ళగా చేసేశారు. ఇంకా వాళ్ళ మీద పగ చల్లారలేదా? అంత తొందరగా చల్లారిపోయే పగ కాదు నాకు. ఆ రాజేంద్రని దిక్కులేని వాడుగా చేయడమే కాదు, అసలు జనాభా లెక్కలోంచి తీసేయాలి. అప్పుడు గాని నా పగ చల్లారు. అంతలా పగ పట్టాల్సినంత ద్రోహం వాళ్ళు మీకేం చేశారండి? కేవలం నా జీవితం ఏమైపోతుందోనని ఆలోచించి మీరేం చేసినా చూస్తూ ఊరుకున్నారు. మా డాడీ ఒక్క క్షణం నా గురించి ఆలోచించడం మానేస్తే మరు క్షణంలో మీరు సర్వనాశనం అయిపోతారు. ఏంటి ఒట్టి గొడ్డి కరుపులు ఎక్కువన్నట్టు తెగ బాగుతున్నావు? సెంటిమెంట్ ఎక్కువ అవుతుందా? మొగుడుతో కాపురం చేసినా కడుపు పండని గుడ్రాలు వినుగు. నోరు మూసుకుని పడుండకుండా ఎక్కువ వాగుతున్నావేంటి? అన్నయ్య, కన్న కూతురు లాంటి మరదలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పాపం ప్రియ, అత్తయ్య మామయ్య కనపడినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. తను అంతలా బాధపడుతుంటే కనీసం సాటి మనిషి మీద చూపించాల్సిన జాలి కూడా చూపించకుండా ఇంకా సూటిపోటి మాటలతో హింసిస్తావా? ఇలా అయితే నీతో కలిసి ఉండలేమన్నయ్య. నీ దగ్గరే ఉండి నిత్యం ఈ నరకం అనుభవించే కంటే వెళ్ళిపోయి ఏ గుడిసెలోనూ బతకడం మంచిది. వెళ్ళరా? వెళ్ళిపోతానని ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? కట్టుకున్న పెళ్ళాం వెళ్ళిపోతేనే అది చచ్చిందో బతికిందో కూడా పట్టించుకోలేదు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఒక లెక్క. వెళ్తూ వెళ్తూ నీ పెళ్ళాన్ని కూడా తీసుకుని వెళ్తావు కదా. ఇక నుంచి రోజు ఈ దరిద్ర మొహం చూసే బాధను తప్పుతుంది నాకు. వెళ్ళు. కానీ వెళ్లే ముందు బాగా ఆలోచించుకో. వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యావనుకో ఏ ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఉండిపోవాలని డెసిషన్కి వచ్చావే అనుకో, నోరు మూసుకుని చచ్చినట్టు పడుండాలే తప్ప ఆ రాజేంద్ర గురించి వాడి పెళ్ళాం గురించి డిస్కషన్ పెట్టావో నేనే మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి